ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. 105వ కీర్తన 4వ వచనము. తపస్సు కాల ధ్యానము 15వ రోజు. ఈరోజు మొదటి పట్టణంలో యోసేపు యొక్క కథ మనకు కనిపిస్తుంది. ఈ కథలో మొదటి వచనమే ఈ కథ మొత్తాన్ని మారుస్తుంది. ముదిమిన పుట్టినవాడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. ప్రతి కుటుంబంలో బిడ్డలు కానీ లేదా బంధువులు కానీ తోబుట్టువులు కానీ ఒకరిని ఎక్కువగా వేరొకరిని తక్కువగా, అది కూడా చాలా బాహాటంగా ఓపెన్గా అంటారు. ఆ రీతిగా మనం పక్షపాతం చూపిస్తే వాళ్ళ మధ్య శత్రుత్వం ఎట్లా పెరుగుతుందనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మనకున్న బిడ్డల్లో చెప్పిన మాట వినేవాళ్ళు ఒకరు ఉంటారు, మనం చెప్పింది ఏమీ కూడా పట్టించుకోని వాళ్ళు ఒకరు ఉంటారు. కానీ వాళ్ళ పట్ల మనకు ఉండేటువంటి ప్రేమను వ్యక్తపరిచే విధానం ఎలా ఉండాలో ఈ కథ చూస్తే మనకు అర్థమవుతుంది. కథ మొదట్లో ఒక బలమైనటువంటి ఒక గుర్తు మనకు కనిపిస్తుంది. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించాను. ఈ అంగి ప్రస్తావన కథ మొత్తంలో కూడా మనకి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఈ కథలో యోసేపు చేసిన తప్పేంటి అని మనం ప్రశ్నిస్తే తన తప్పేమో మనకు అనిపించదు. కానీ అతని అన్నలు ఎందుకు యోసేపును ద్వేషించారు అనే దానికి మొట్టమొదటిసారి మనకు కనిపించే కారణం, తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుట చేతను యోసేపుని అతని సోదరుడు ద్వేషింపసాగిరి అని. దాని తర్వాత ఇంకా బలమైన మాట ఉంటుంది, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. ఆ అసూయ ద్వేషం అనేది ఎంతగా పెరిగిపోయిందంటే కనీసం మాట్లాడడం కూడా ఇష్టం లేదు. యోసేపు చేసిన తప్పేం లేదు ఇందులో. తండ్రి ప్రేమించాడు, అది కూడా తన ప్రేమించిన విషయాన్ని తన ఒక్కడికే నిలువుటంగిని కుట్టించటం, రంగురంగుల ఆ అంగీని తన ఒక్కడికే ఇవ్వటం అనేది అతను చేసిన తప్పు. బిడ్డల్ని సమానంగా చూడకపోతే, సమానత్వం లేని దగ్గర అసూయ ద్వేషాలు ఎలా పెరుగుతాయో, అది చివరికి శత్రుత్వంలాగా ఎలా దారితీస్తుందనేది ఈ కథ చక్కని ఉదాహరణ. మన కుటుంబాల్లో ఇంట్లో ఉండేటువంటి బిడ్డల్ని ఒక రీతిగా మనం చూడం. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆ వ్యత్యాసం అనేది మనం చూపిస్తాం. బాధ్యత ఇద్దరూ నేర్చుకోవాలి. కానీ ఆడపిల్ల ఎక్కువసేపు పడుకుంటే, పొద్దెక్కే వరకు ఆడపిల్ల పడుకుంటే ఎలా లే అని చెప్తారు. ఇంట్లో ఉన్న మగపిల్లని మాత్రం ఎంతసేపు అయినా పడుకొనిస్తాం. లేదా ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల పెద్దవాడినేమో తెలుగు మీడియంలో, రెండో పిల్లాడినేమో ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తూ ఉంటారు. మనకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు తల్లిదండ్రులను ఏమీ చేయలేరు. ఏం చేస్తారు అంటే సోదరునితో లేదా అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఏంటి అంటే, తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఉండాలి కాబట్టి కొడుకు ఏం చేసినా కూడా రేపు మమ్మల్ని చూడాలి లేదా చూస్తాడు అనేటువంటి ఆశతో కొడుకుని ఎక్కువగా చూడటం, లేదా దీని విషయంలో కట్న కానుకల విషయాల్లో ఆడవాళ్ళని తక్కువగా చూడటం, ఏం చేసినా కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా అనేటువంటి ఒక భారంగా చూడటం. ఈ వ్యత్యాసం అనేది పిల్లల్ని చిన్నప్పటి నుండి కూడా ఒక బలమైనటువంటి వివక్షకు గురి చేస్తుంది. మనం మాట్లాడుతూ ఉంటాం కులం గురించి, లేదంటే కుల వివక్ష గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంట్లో ఉండే వివక్ష గురించి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇద్దరిని వేరేలా చూస్తున్నారు మీరు అని. దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించని మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. పాపం స్వతహాగా యోసేపుది అన్నిట్లో మంచిని చూసే తత్వం. అన్నదమ్ములు తప్పు చేస్తే వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు అని 2వ వచనంలో చూస్తాం. ఆ తరువాత జరిగే ప్రతి విషయంలో అన్నలో అతనికి అన్యాయం చేసిన దానిలో కూడా మంచిని వెతికే తత్వం. అంత మంచివాణ్ణి వీళ్ళెందుకు ద్వేషిస్తున్నారు అంటే దానికి పక్షపాతం కారణం. ప్రేమ సరైన రీతిలో చూపించలేకపోవటం. ఈ నిలువుటంగి విషయం గురించి మనం చూస్తే, ఒక అంగి ఇవ్వటం అనేది ఒక హోదా, ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపుకి, అది ప్రేమకి ఒక ప్రకటన లాంటిది. దాని ద్వారానే అసూయ ద్వేషాలు అనేవి పుడుతున్నాయి. మనం గమనిస్తే 23వ వచనంలో వాళ్ళు తమ్ముడికి హాని చెయ్యాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట చేసిన పని, అతడు ధరించిన పొడువు చేతిలో నిలువుటంగిని తీసివేసిరి అని చూస్తాం. ఈ అంగి అనేది కథలో ముఖ్యమైన మలుపులా కనిపిస్తుంది. యోసేపుకు వాళ్ళు చేసే ప్రతీది కూడా
ఈ అంగీ మీద ప్రభావం చూపిస్తుంది. మరల 31వ వచనంలో వాళ్ళు ఆ నిలువుటంగీని తీసి మేకపిల్లను చంపి దాని నెత్తురులో ఈ అంగీని ముంచి వాళ్ళు తీసుకెళ్తున్నారని మనం గమనిస్తాం. తర్వాత దాన్ని యాకోబు దగ్గర తీసుకుని వెళ్ళి, ఇదిగో దీన్ని గుర్తుపట్టావా ఈ అంగీని అని వాళ్ళు ఇస్తారు. అది కేవలం అంగీ కాదు, యాకోబు చూపించేటువంటి పక్షపాతానికి, తన వివక్షకి అది గుర్తుగా కనిపిస్తుంది. కథ మొదట్లో ఇశ్రాయేలు అతన్ని ప్రేమించని కనిపిస్తే, బట్టలు చించుకున్నప్పుడు మాత్రం అతని పేరు యాకోబు అని కనిపిస్తుంది. యాకోబు దాన్ని గుర్తుపట్టి, ఇది నా కుమారుని అంగీ అని. దేవుడిచ్చిన పేరు ఇశ్రాయేలు, అది నిబంధనకి గుర్తు. కానీ ఎప్పుడైతే ఒక వివక్షకి తన యొక్క బిడ్డలను గురి చేస్తాడో, వాళ్ళ మధ్య ఒక దూరాన్ని పెంచుతాడో, అప్పుడు అతని పేరు యాకోబు అని రాయబడుతుంది. తన కుమారుడికి అంగీ ఇచ్చిన యాకోబు తన బట్టల్ని చించుకుంటాడు 34వ వచనంలో. అక్కడ దాకా వెళుతుంది. వీటన్నిటిలో కూడా దేవుడు ఒకరోజు వాళ్ళందరినీ కలపటం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. యాకోబు అనేటువంటి పేరు గల మనిషి ఎలాంటి వాడంటే, మోసం చేసే తత్వం, మోసపోతూ ఉంటాడు, పక్షపాతం వల్ల లాభం పొందుతాడు. అలానే తన దీవెన కానీ పెళ్లి కానీ అన్నిట్లో మోసం, స్వార్థం ఇవన్నీ కూడా దాగుంటాయి. పక్షపాతం, తనకున్నటువంటి భార్యల్లో కూడా రాహీల్ని ఎక్కువగా ప్రేమించటం, వాళ్ళ బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించటం, ప్రతి విషయంలో కూడా ఇలాంటి తత్వం మనం యాకోబులో చూస్తాం. చిన్నప్పుడు తను పెరిగిన వాతావరణం కూడా జంకిపిల్ల మాంసం తీసుకుని వస్తున్నాడు అని ఏసావుని ఇస్సాకు ఎక్కువగా ప్రేమించటం, తల్లేమో యాకోబుని ఎక్కువగా ప్రేమించటం, ఇది కుటుంబాల మధ్య దూరాన్ని ఎలా పెంచుతుందనేది ఈ కథ గొప్ప ఉదాహరణ. మరి దీనికి ఏం చేయాలి, దీనికి ఏంటి సమాధానం, పరిష్కారం ఏంటి అంటే, అది మన ఇంట్లో తరచుగా జరిగేదే. ఉదాహరణకి, ఇంట్లో అమ్మకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పామనుకోండి, ఈ విషయం నాన్నతో కూడా చెప్పు, లేదా బాధపడతారు. ఎందుకు అని అంటే, ఎదుట వ్యక్తికి ఈ వివక్ష అనేది వాళ్ళ మనసులోకి వెళుతుంది అని అంటే సరిగ్గా జరిగేదానికి వ్యతిరేకంగానే. ఉదాహరణకి, చెల్లికి చేరిచ్చారనుకోండి, వెంటనే అక్కకు కూడా ఇవ్వు, లేదంటే తను బాధపడుతుంది అని వాళ్ళు చెప్పాలి. సమానంగా చేసేటువంటి ప్రయత్నం, అందరినీ కూడా ఒకే రీతిగా చూసేటువంటి ప్రయత్నం అనేది కుటుంబంలో ఏర్పడాలి. అలా జరగకపోతే, వాళ్ళని కలిపేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా లేకపోతే యోసేపు కథలా అవుతుంది. ఈరోజు ఈ కథ ద్వారా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇంట్లో ఉన్న బిడ్డలను ఒకేలా చూస్తున్నామా? కొడుకు మాట వినకపోయినా కానీ కొడుకునే ఎక్కువగా మనం ప్రేమించటం, ఎక్కువగా సపోర్ట్ చేయటం, లేదా నలుగురు పిల్లలుంటే నలుగురిలో ఎక్కువగా చిన్నవాళ్ళని ఎక్కువగా ప్రేమించి పెద్దవాళ్ళని పట్టించుకోకపోవటం, ఆ ధోరణి ఒకవేళ మనలో ఉంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అది కేవలం బిడ్డలు మాత్రమే కాదు, ఇంట్లో ఉండేటువంటి కోడలను ఒకలాగా చూడనటువంటి అత్తలు ఉండొచ్చు, లేదంటే నా తల్లిదండ్రులు ఒకలాగా, నా భార్య తల్లిదండ్రులను ఇంకోలాగా, అత్తమామల్ని, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి బంధువుల్లోనే అందరూ కూడా గ్రూపులుగా విడిపోతారు. అందరూ కలిసి ఉండేటువంటి తత్వం ఉండదు. ఒక మనిషిలో పక్షపాతం అనేది తన మనసులోకి వచ్చింది అంటే దూరం పెరిగిపోతుంది. ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం అర్పించే త్యాగం చాలా చాలా చిన్నది, కానీ అన్నిటికంటే కష్టమైంది. ఇంట్లో మీరు ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు మీ కంటికి ఏ వస్తువు కనిపించినా అది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడ పెట్టండి. ఇది కనిపించడానికి చాలా చిన్నదిలా అనిపిస్తుంది, కానీ చాలా కష్టం. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఎక్కడ తీసామో అక్కడ పెట్టడం. ఉదాహరణకి, టేబుల్ మీద పెన్ను కనిపించింది అనుకోండి, పెన్ను ఎక్కడ ఉండాలి? ఇవన్నీ పుస్తకాలు, పెన్నులు ఎక్కడ పెడతారు? అక్కడ పెట్టండి. ఒక స్పూన్ ఎక్కడైనా బయట ఉందనుకోండి, హాల్లో ఎక్కడన్నా, అది ఉండాల్సింది వంటగదిలో. ఒక రకంగా చెప్పాలంటే, ఇల్లు శుభ్రం చేయటం అనేది ఒకేసారి కాకుండా ఒక టైం పెట్టుకుని, వారంలో ఒక రోజు లేదా 2 రోజులకు ఒకసారో, లేదా రోజుకి ఒక అర్ధగంట, ఇలా కాకుండా మీరు ఏం చేస్తున్నా కూడా ఏదన్నా ఒక వస్తువు కనిపిస్తే దాన్ని అక్కడే పెట్టే ప్రయత్నం చేయండి. అలానే మీకు సమయం కుదిరినప్పుడు ఈ వారాంతంలో శనివారం కానీ ఆదివారం కానీ ఇల్లంతా కూడా శుభ్రం చేయండి. అంటే శుభ్రం చేస్తే ఉపయోగం ఏంటి అని అంటే, ప్రతి క్రిస్మస్ పండుగకో, ఈస్టర్ పండుగకో, లేదంటే మన ఇంటికి ఎవరైనా బ్లెస్సింగ్స్కో, ఫాదర్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇల్లు ఎలా శుభ్రం చేస్తామో అలా శుభ్రం చేసుకుందాం. ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఏమీ అవసరం లేదు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పండుగలకి వీలు కుదిరించుకునే మనం ఇప్పుడు కూడా వీలు కుదిరించుకోవచ్చు. మనకు కనపడిన చోట, కనపడని చోట కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన అర్పణని మనం అర్పించేటువంటి కానుక విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. చాలా కుటుంబాలు విడాకుల రూపంలోనో,
లేదంటే భార్యాభర్తలు విడిపోయి ఈ రీతిలో చాలామంది ఉన్నారు. లేదా ఇద్దరిలో ఒకరు చనిపోయి కూడా చాలా కుటుంబాలు బాధపడుతూ ఉంటాయి. ఒంటరిగా పిల్లల్ని పెంచే తల్లి, లేదా ఒంటరిగా పిల్లల్ని పెంచే తండ్రి, లేదా బిడ్డలు వేరువేరు పరిస్థితుల్లో వేరువేరు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఒంటరిగా కుటుంబాన్ని నెట్టుకు రావటం, ముఖ్యంగా ఆడవాళ్ళకి భర్త లేకుండా కుటుంబాన్ని ఒంటరిగా ఈదటం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటిది. ముఖ్యంగా పురుషాధిక్య సమాజంలో అది చాలా కష్టం. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇంకొక చిన్న సలహా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మగవాళ్ళకు కూడా ఇంటి పని, వంట పని ఇవన్నీ కూడా తెలియాలి. ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్ళి సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించుకోవటం, లేదా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలగటం ఇవన్నీ తెలియాలి. ఇవి లేకపోతే ఏమవుతుంది అంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు. భార్యకు ఒంట్లో బాగోకపోతే అమ్మనో, అత్తనో, చెల్లినో ఎవరో ఒకరిని పిలవాల్సిన అవసరం లేకుండా భర్తే తనకు చేతనైనంతలో పిల్లలకి లేదా భార్యకి ఏదో ఒకటి చేయొచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా మనం బ్రతకగలుగుతాం. భార్య కూడా అప్పటి వరకు ఇంటి పట్టు నుండి ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలి అంటే భర్త లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేకుండా ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోకూడదు. మనకు తెలియదు, ఒకవేళ జరగకూడదు ఏదైనా భర్తకి జరిగితే అప్పటి వరకు ఇంటి నీడలో ఉండి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ బయట ఏమీ తెలియకుండా ఎక్కడ ఏం కొనాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియనటువంటి ఆడవాళ్ళు లేకపోలేదు. చదువుకుంటారు కానీ ఇంట్లోనే ఉండి ఒక 10 ఏళ్ల పాటు ఉండిపోవటం వల్ల వాళ్ళకేమీ తెలియదు. అన్నీ తెలుసుకోవాలి, మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకునేటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు అని అంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేకుండా మన బ్రతుకులు చీకటిమయం కాకుండా ఆడవాళ్ళకు అన్నీ తెలియాలి, మగవాళ్ళకు అన్నీ తెలియాలి. ఆ పరిస్థితులు లేకుండా పాపం చాలామంది భార్య చనిపోయి పిల్లల్ని ఎలా పెంచాలో ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరో ఒకరి మీద ఆధారపడితే తప్ప భోజనానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా పిల్లల్ని ఎలా పెంచాలో ఇవి కూడా అర్థం కానిటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనములు. యోసేపు యొక్క కథ ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మేము అనుభవిస్తున్నటువంటి, మేము ఇతరులను గురి చేస్తున్నటువంటి పక్షపాతం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మాకు తెలియకుండానే మా బిడ్డల్ని, మా తోబుట్టువుల్ని, కుటుంబంలో ఉన్న బంధువుల్ని వివక్షకు గురి చేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తూ ఉన్నాం. అలాంటి ఆలోచన మాకు వచ్చినప్పుడు దాన్ని జయించేటువంటి తత్వం, వేరే వాళ్ళని ఈ బాధకు గురి చేయకుండా అందరినీ సమానంగా చూసేటువంటి తత్వాన్ని మాకు దయచేయండి. ఎన్నో కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, కుటుంబీకుల మధ్య వ్యత్యాసాలు, విభేదాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వాళ్ళు ప్రక్కన పెట్టి అందరూ ఒకే రక్తానికి చెందిన వాళ్ళుగా, ముఖ్యంగా ఆస్తిపాస్తుల విషయాల్లో విభేదాలు ఉన్నటువంటి కుటుంబాలు కలిసేటువంటి కృపను దయచేయండి. చిన్నప్పటి నుండి వాళ్ళు కలిసి ఎలా పెరిగారో దాన్ని గుర్తుంచుకునేటువంటి కృపను వాళ్ళందరికీ కూడా దయచేయండి. అలాగే ప్రభువా, ఈరోజు మేము అర్పిస్తున్నటువంటి అర్పణ, ఇంట్లో శుభ్రత, మా చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటూ దాని ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకునే కృపను మాకు దయచేయండి. మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశం, విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒంటరిగా బిడ్డలను సాకాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న భర్తల కోసం, భార్యల కోసం, తల్లి తండ్రుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న వయసులో ఎంతోమంది వితంతువులుగా భర్తను కోల్పోయి ఒంటరిగా సమాజంలో బ్రతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అనేక పరిస్థితుల్లో విడిపోయినటువంటి దంపతులు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఒంటరిగా కుటుంబాన్ని సాకేటువంటి పరిస్థితుల్లో పిల్లలు అనుభవించేటువంటి మనోవేదనను నీకు అర్పిస్తున్నాం ప్రభువా. వాళ్ళిద్దరిలో ఒకరు లేనటువంటి లోటును, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినటువంటి ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేకపోయినా బలమైనటువంటి బిడ్డలుగా వాళ్ళందరూ ఎదిగే కృపను దయచేయండి. మా మరియ తల్లి తిరు కుటుంబంలో ఎలా అయితే యోసేపు మరియలు మీ ఇద్దరు కూడా బాలయేసును బాధ్యతగా పెంచారో ఆ బాధ్యత ప్రతి కుటుంబం కూడా తెలుసుకునేటువంటి కృపను నీ యొక్క ప్రార్థనా సాయం ద్వారా దయచేయండి. ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.